మనలో తెలివి తక్కువతనంతో ఓడిపోయామన్నట్టు రాసుకొచ్చారు. ఆ చరిత్ర చదువుకునే వాళ్ళం ఏమయ్యేది కాదు. కానీ బాబర్ అదే విగ్రహాలని అక్కడే శిథిలాలుగా పడేసి దానిపైన మసీదు కట్టి ఆ పిల్లర్లతో మసీదు కట్టడం వలన ధ్వంసమైనప్పుడు బయటపడ్డటువంటిది పురావస్తు శాఖ ఆధారాల్లో అవి. ఫైనల్గా పురావస్తు శాఖ ఏం తేల్చింది, అది ఖచ్చితంగా అక్కడ గుడి దాన్నే మార్చారు. ఆ కింద దొరికినటువంటి వాటిలో చూస్తే ఆనాటి 100 ఏళ్ల సంవత్సరాల క్రితం నాటి పూజలు అందుకున్నటువంటి విగ్రహాలు ఉన్నాయి. అవే కదా ఇప్పుడు పూజ చేస్తున్నది. ఇవాళ రామ్లాల్ అది పెద్ద విగ్రహం కాకుండా చిన్న విగ్రహాలు నిన్నటిదాకా అక్కడ అయోధ్యలో పూజించినవి ఏంటి, ఆ విగ్రహాలనే ఇప్పుడు తీసుకెళ్లి గర్భగుడిలో కూడా ప్రతిష్ఠించారు అక్కడ ఈ రామ్లాల్ అది పెద్ద విగ్రహం దగ్గర. కాబట్టి అది 1000 ఏళ్ల సంవత్సరాల క్రితం, 100 ఏళ్ల క్రితం సమాధి చేయబడిన వాటిని తీసి పూజలు చేశారు. ఇది ఈ మన తరానికి అసలు అక్కడ మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుందని కానీ ప్లస్ ఎంత ప్రశాంతంగా శాంతియుతంగా జరుగుతుందని కానీ. ఎందుకంటే పద్దాక ముస్లింలు కూడా గ్రహించాల్సింది ఒకటే, ఇక్కడ వాళ్ళు శాంతి కాముకులుగానే ఉన్నారు. ఎవడో ఓవైసీ